చూసినట్లయితే నా పేరు వైశాలి. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సో నేను మీకు నా ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్సెస్ అండ్ థాట్స్ మీతో షేర్ చేసుకుంటాను అనేసి. సో ఇవాళ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పైన నేను మీతో మాట్లాడబోతున్నాను. దట్ ఈస్ హౌ టు క్రాక్ అండ్ ఇంటర్వ్యూ విత్ అ సింపుల్ టెక్నిక్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నేను ఇవాళ వీడియోలో బేసిక్గా ఒక ఎంఎన్సి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేసి మీకు చెప్తాను. సో ఇప్పుడు లాక్డౌన్ అన్లాక్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అనేది చాలా పెరిగిపోయింది. సో అండ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఎవ్రీ వన్ నోటీసెస్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ ఈజ్ యువర్ డ్రెస్. యువర్ డ్రెస్ అంటారు, మన ఫిజికల్ అపియరెన్స్తో జడ్జ్ చేయొద్దు, లైక్ యూ హ్యావ్ టు నో ద పర్సన్ వెల్ అనేసి. బట్ దిస్ థింగ్ డజంట్ వర్క్ అవుట్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. పీపుల్ జడ్జ్ యూ బై ద డ్రెస్ దట్ యూ వేర్. ఇప్పుడు కోవిడ్ అన్నీ వర్చువల్గా అవుతున్నాయి కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు అని అనుకోవచ్చు. బట్ వర్చువల్ ఇంటర్వ్యూస్లో కూడా వీడియో కాల్స్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. అలాంటి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మీరు నార్మల్గా ఇంట్లో వేసుకున్న టీషర్ట్, షార్ట్స్ అలాంటివి వేసుకోవద్దు. లైక్ మంచి ఫార్మల్ డ్రెస్సే వేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మంచి చూసుకోండి. లైక్ మన ప్లెయిన్ వాల్ ఉంటే చాలా బెటర్. అండ్ లైటింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ మీ నెట్వర్క్ కరెక్ట్ ఉందా అనేది చెక్ చేసుకోండి. అండ్ టాక్ ప్రాపర్లీ, టాక్ కాన్ఫిడెంట్లీ. ఇది వర్చువల్ ఇంటర్వ్యూ టిప్. కాన్ఫిడెంట్, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్. వాళ్ళు మనతో మనం పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు, వీడియో కాల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు. వాళ్ళు వీడియో కాల్లో మన వైపు చూడట్లేదు అని మనకు అనిపిస్తుంది, బట్ దే నోటీస్ each and everything. So whenever you are giving an interview through video call, you just have to see your screen. Don't look here and there like this, and wear formal dresses. That's it. సో మనము ఫస్ట్ జాబ్ ఎలా ఫైండ్ చేయాలి అన్న టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో బేసిక్గా ఒక ఎంఎన్సీలో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారంటే యూ హ్యావ్ టు గో త్రూ కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీస్ హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలానే ఉన్నాయి. సో బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, ఎందుకంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఫేక్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ ఇన్ దాట్. అండ్ we will now get into the interview process. సో ఎంఎన్సీ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అనేవి 3 రౌండ్స్లో జరుగుతాయి, లేకపోతే కొన్ని కంపెనీస్లో 5 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏదో నా పేరు XYZ, నేను XYZ కాలేజ్లో చదివాను అలాంటివన్నీ సోది వాళ్ళు వింటూనే ఉంటారు. సో మీ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే ఇట్లా క్యాచీగా ఉండాలి అన్నట్టు. మీ హాబీస్ చెప్పేటప్పుడు డాన్సింగ్, కుకింగ్ ఇలాంటివన్నీ కాకుండా యూ హ్యావ్ టు బీ యూనిక్. అంటే ఎలా అంటే ఇప్పుడు 100 మెంబర్స్లో మీ ఇంట్రడక్షన్తో మిమ్మల్ని క్యాచ్ చేయాలన్నట్టు. సో అలాంటి ఇంట్రడక్షన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ ఇంట్రడక్షన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు కొన్ని చిన్న సింపుల్ టిప్స్ చెప్తాను. సో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు బిగినింగ్లో మనందరం ఒక చిన్న మిస్టేక్ చేస్తాము. మై నేమ్ ఈజ్ XYZ. అసలు మీ నేమ్ చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వాడు మీ నేమ్తో మీనే పిలిచే మిమ్మల్ని క్యాబిన్లోకి పిలుస్తారు. వైశాలి, కెన్ యూ గెట్ ఇన్ టు ద క్యాబిన్ అన్నప్పుడు వాడికి మన నేమ్ తెలుసు కదా. సో మళ్ళీ మనం మై నేమ్ ఈజ్ వైశాలి, ఐ స్టడీ ఇన్ XYZ కాలేజ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎలా స్టార్ట్ చేస్తారంటే యాజ్ యూ నో మై నేమ్, ఐ విల్ స్టార్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ అని చెప్పండి. అండ్ ఆల్సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్, యువర్ హాబీస్, వాట్ యూ లైక్ టు డూ అనేసి ఇలాంటివన్నీ చెప్పాలి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మీరు మీ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న అతని క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీరు పాజ్ ఇచ్చారనుకోండి, అతను మళ్ళీ టెల్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని అంటేనే యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్. అదర్వైజ్ మీరు మీ రెజ్యూమేలో మొత్తం ఆల్రెడీ రాస్తారు, మీరు ఏమేమి చదివినారు, ఎక్కడ చదివినారు, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అదంతా అనేసి. సో యూ డోంట్ హ్యావ్ టు స్పెసిఫికలీ టెల్ హిమ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత యూ టెల్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్ ఇది, నేను స్పెసిఫిక్గా ఏం చెప్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ నో ఇట్ మైట్ సౌండ్ లిటిల్ చీజీ, బట్ ఐ టెల్ దీస్
in every interview, and trust me, it works out every single time for me. సో నేను ఇప్పుడు చెప్పేది మీలో ఏ ఒక్కరికి యూజ్ అయినా కానీ ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో యా, సో నా గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఎలా చెప్తానని నేను మీతో ఇప్పుడు చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అన్నీ ఇంపార్టెంట్సే, మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎన్నిసార్లు చెప్తామని మీలో ఎవరైనా అనుకోవచ్చు, బట్ స్టిల్ మీరు ఎప్పుడు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంచెం గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి. సో మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం అడుగుతారు అనేది ఐడియా లేదు. మీకు మా కంపెనీ గురించి ఏం తెలుసు అని అడగచ్చు, మా కంపెనీ ఎవరు రెఫర్ చేశారు మిమ్మల్ని అని అడగచ్చు. లైక్ సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ ప్రెసిడెంట్, CEO ఇలాంటివి కూడా అడుగుతారు కొన్ని కంపెనీస్లో. ఐ ఫేస్డ్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. సో అందుకే నేను మీతో చెప్తున్నాను. సో కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి, కంపెనీ గురించి తెలుసుకోండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో కొన్నిసార్లు అడగచ్చు మిమ్మల్ని. సో యూ హ్యావ్ టు డూ సమ్ గ్రౌండ్ వర్క్ అండ్ దెన్ గో టు ద ఇంటర్వ్యూ. సో యా, ఇప్పుడు నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీతో షేర్ చేసుకుంటాను నేను. సో కమింగ్ టు మై సెల్ఫ్, యాజ్ యూ నో మై నేమ్, ఐ విల్ కంటిన్యూ విత్ ద రెస్ట్. ఐ విల్ జస్ట్ ఫస్ట్ టెల్ యూ అబౌట్ మై స్ట్రెంగ్స్, మై హాబీస్. So my strengths are, I am a very self-confident modern lady, and the most important thing about myself I love is I commit mistakes, because we all are humans, we tend to commit mistakes, but I try to learn from my mistakes and try not to repeat it. E single line every time work అవుతుంది నాకు, literally every single time it works for me. Then next, coming to your hobbies. హాబీస్ ఎప్పుడు కుకింగ్, సింగింగ్, డాన్సింగ్, రీడింగ్ బుక్స్, బ్రౌజింగ్ ఇంటర్నెట్స్ ఇలాంటివన్నీ పెట్టకండి. వాళ్ళు ఇవన్నీ చూసి సోదే బోర్ అయిపోతారు. సో యూ హ్యావ్ టు బీ యూనిక్ అని చెప్పాను కదా. సో ఏదైనా ఒక టాపిక్ పైన ప్రిపేర్ అవ్వండి. లైక్ నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఐ టాక్ అబౌట్ డ్రీమ్స్. ఓకే, ఈ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ ఎలా నా లైఫ్లో ఎంటర్ అయిందంటే, ఒకసారి నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా కాలేజ్లో సెమినార్ ఇవ్వాల్సిన టైం ఉండే. సో అందరూ యూనిక్ కాన్సెప్ట్స్ తీసుకుంటుండే. సో ఐ థాట్ వై నాట్ టు గో విత్ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్. సో ఈ డ్రీమ్స్ అంటే ఏంటి అనే, సో ఆ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ ఏంటో నేను మీకు చెప్తాను. సో మీరు కూడా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో వాడండి. ఇట్ విల్ మేక్ యూ యూనిక్, లైక్ లిటరలీ యూనిక్. ఓకే, సో ఈ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ మీద నేను ఇంటర్వ్యూలో నేను పర్ఫామ్ చేసేటప్పుడు ఎలా చెప్తాను అనేసి నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ డ్రీమ్స్. These dreams are not like I want to become an actor, I want to become a singer and all. Now I am going to talk about dreams that we get while we sleep. Okay, so we have 3 different kinds of dreams: the normal dreams, nightmares, and the lucid dreams. Okay, so the most important thing about dreams is our sixth sense is telling us something that is going to happen to us in future. That is what our dreams call so far, but the researchers are still going on, but the scientists are still unable to find out the reason why we get dreams. Okay, so those are the normal dreams, that is our sixth sense telling us something that is going to happen to us in our future. And then nightmares, as you know, they are the scariest dreams. That means our fears, the fears that we have in our life, like the fear of failure, the fear of defeated by someone and all, those all will come in our dreams as nightmares. And then next one is lucid dreams. Lucid dreams are nothing but the dreams in which we experience pleasure. Trust me, ఈ ఇంట్రడక్షన్తోనే ఎవ్రీ టైం ఫ్లాట్ అయిపోతుండే ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకుంటున్నానో. లైక్ షీ ఈజ్ లైక్ ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అండ్ దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ క్యాండిడేట్ దట్ ఐ నీడ్ అనే ఇంప్రెషన్ అనేది త్రో చేస్తుంది ఇంటర్వ్యూవర్కి. సో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చాలా యూనిక్గా ఉండాలి, అండ్ యాజ్ ఐ టోల్ మీ ఇంట్రొడక్షన్తోనే మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇలాంటి ఇంట్రడక్షన్ ఇస్తే ఎలాగైనా ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసేస్తారు. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ రౌండ్ మోస్ట్లీ ఆప్స్ రౌండ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ యూ విల్ బీ హ్యావింగ్ యాప్టిట్యూడ్ అంటే అదేదో పెద్ద టెన్షన్ అయిపోవాల్సినంత ఇది ఏమి ఉండదు. లైక్ బేసిక్ మ్యాథ్
అండ్ సమ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అంతే. దీనికి కూడా మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని వెళ్ళాలి. కొన్ని సైట్స్ ఉన్నాయి మనకి ఆన్లైన్లో, లైక్ విచ్ హెల్ప్ యూ టు క్లియర్ యువర్ యాప్టిట్యూడ్ రౌండ్. అంటే కొంచెం ట్రైన్ అయ్యి వెళ్ళాలి, మీరు కొంచెం నేర్చుకొని గ్రౌండ్ వర్క్ చేసి వెళ్ళినట్టయితే ఈ యాప్టిట్యూడ్ రౌండ్ కూడా క్లియర్ చేయడం చాలా 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 ఈజీ. అండ్ దెన్ నెక్స్ట్ ఆప్స్ రౌండ్. ఓకే, ఆప్స్ రౌండ్, మేనేజర్ రౌండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, ద థర్డ్ రౌండ్. యాప్టిట్యూడ్ తర్వాత ఇది ఉంటుంది. ఈ రౌండ్లో యూ ఆర్ గోయింగ్ టు టాక్ టు యువర్ మేనేజర్. ఓకే, సో ఇక్కడ మీరు ఎలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఐ మీన్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తంలో కాన్ఫిడెంట్గా ఉండాలి. బట్ ఒక థిన్ లైన్ ఉంటుంది చూసారా, కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్యలో. యూ షుడ్ బీ కేర్ఫుల్, యూ షుడ్ నాట్ క్రాస్ దట్ లైన్. మీరు కాన్ఫిడెంట్ అనే పాత్లోనే ఉండండి. డోంట్ జస్ట్ షోకేస్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్. ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ యూ బ్యాడ్. ఐ మీన్ మీరు అనుకోవచ్చు మీరు కాన్ఫిడెంట్గా ఉంటున్నారు అనేసి, బట్ ఎదురుగా పర్సన్కి అది ఎలా కన్వే అవుతుంది అనేసి కూడా మీరు కన్సిడర్ చేయాలి. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ అన్ ఎంఎన్సీ. అంటే ఎంఎన్సీ అనే కాదు, ఎక్కడ వర్క్ చేయడానికి వెళ్ళినా కానీ యూఆర్ గోయింగ్ టు వర్క్ విత్ అ బంచ్ ఆఫ్ పీపుల్. సో కొంతమందితో కలిసి వర్క్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు షోకేస్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పాజిటివ్ పర్సన్, కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ అన్ అప్రోచబుల్ పర్సన్. లైక్ ఎవరికి ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ అప్రోచ్ యూ అన్నట్టు మీరు షోకేస్ చేయాలి. లైక్ నేనే తోపు, నేనే తురుము, నాకే అన్నీ తెలుసు, నేనే కరెక్ట్ అనేసి యూ షుడ్ నాట్ బీ లైక్ దట్ అట్ ఎనీ పాయింట్. అండ్ ఇంటర్వ్యూలో మోస్ట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పేషెన్స్. లైక్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు గంటల తరబడి ఎందుకు కూర్చోబెడతారు అక్కడ? దే ఆర్ టెస్టింగ్ యువర్ పేషెన్స్. బికాజ్ నేను చెప్పాను కదా ఇప్పుడు యూ హ్యావ్ టు వర్క్ విత్ అ బండల్ ఆఫ్ పీపుల్ అనేసి. ఐ మీన్ అందులో రకరకాల మనుషులు ఉంటారు. సీ దిస్ హ్యాండ్, అన్ని ఫింగర్స్ ఒకలాగా ఉండవు. సో యూ హ్యావ్ టు డీల్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో అలా పీపుల్ని డీల్ చేయడానికి యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, లైక్ రియలీ పేషెంట్. సో అక్కడ మీ పేషెన్స్ టెస్ట్ చేస్తారు. యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్ అట్ ఎనీ కాస్ట్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు నాట్ లూజ్ యువర్ టెంపర్ అట్ ఎనీ కాస్ట్. సో ఇప్పటివరకు నేను మీతో ఏమేమి కవర్ చేశాను అంటే ఇంట్రడక్షన్ మస్ట్ బీ యూనిక్ అండ్ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ బై టాకింగ్ while talking, you have to be confident while talking, and then do some groundwork before going to an interview. If you are a fresher, do some groundwork on aptitude as well, because aptitude lone chaala mandi debbatintaru. So koncham groundwork cheskoni elinatleyte it is very easy to clear your aptitude round. And then be unique. అండ్ దెన్ మీరు ఇంత కష్టపడ్డా మీ 100% ఇచ్చారు అని మీరు అనుకున్నా కానీ సమ్ టైమ్స్ మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయలేరు. అది వాళ్ళ ఫాల్ట్ మన ఫాల్ట్ అనేది పక్కన పెట్టండి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మోర్. అంటే మీరు ఇంకా మిమ్మల్ని పుష్ చేయాలి ఇంకా అచీవ్ చేయడానికి టు క్లియర్ యువర్ ఇంటర్వ్యూ. సో నాకు చాలా అంటే చాలా ఫెయిల్డ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. బట్ ఎవ్రీ సింగిల్ టైమ్ యూ షుడ్ నాట్ గెట్ డిప్రెస్డ్ విత్ యువర్ ఫెయిల్డ్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఓకే రిజెక్ట్ చేశారు, దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ మోర్ అండ్ దెన్ గివ్ ద ఇంటర్వ్యూ అగైన్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మీరు నార్మల్ కంపెనీల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. యూ హ్యావ్ టు portray that you are a strong person. You can succeed. I mean you can complete the work that they give, and also you are capable enough to overcome the hard times at work. ఇవన్నీ మీరు వాళ్ళకి పోర్ట్రే చేశారనుకోండి, దెన్ డన్. ఈ చిన్న ట్రిక్స్ మీరు ఫాలో అయ్యారంటే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడం చాలా ఈజీ. సో ఐ హోప్ ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు మీలో కొంతమందికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దెన్ గివ్ దిస్ వీడియో అ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ వీలైనంతగా ప్రమోట్ చేసేయండి కదా. అండ్ ఐ హ్యావ్ సమ్ క్రేజీ కంటెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బీ అప్. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటి నుంచి నేను వీక్లీ 2 times వీడియో అప్లోడ్ చేస్తాను. వన్ ఈజ్ ఆన్ వెడ్నెస్డే అండ్ వన్ ఈజ్ ఆన్ సండే. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye.